సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి మీడియా విభాగానికి సంబంధించి పూడి శ్రీహరి, సోషల్ మీడియా యాక్టివిస్ట్ గిరీష్ కుమార్ రెడ్డి రిమాండ్ను తిరస్కరిస్తూ కుప్పం కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలును హైకోర్టు నిలిపేసిన తర్వాత కూడా వాళ్ళ అరెస్ట్కి పోలీసులు ప్రయత్నాలు చేశారని సీనియర్ న్యాయవాది పొనవోలు సుధాకర్ రెడ్డి బుధవారం హైకోర్టుకి నివేదించారు. అలా అయితే ఆ వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు ఆదేశించారు. దీని మీద ఈ నెల 29వ తేదీన పూర్తి స్థాయిలో వాదనలు వింటానని చెప్పారు. అప్పటి వరకైనా కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుధాకర్ రెడ్డి అభ్యర్థించారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ కుప్పం కోర్టు ఆదేశాల అమలును మాత్రమే నిలుపుదల చేశాను తప్ప వాటిని రద్దు చేయలేదు, అందువల్ల శ్రీహరి గిరీష్ని అరెస్ట్ చేస్తానన్న ఆందోళన అవసరం లేదంటూ చెప్పుకొచ్చారు. నేపథ్యంలో శ్రీహరి గిరీష్ విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసుల్ని ప్రత్యేకంగా ఆదేశించాల్సిన అవసరం లేదన్నారు. కుప్పం కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటి మీద గత వారం విచారణ జరిపిన జస్టిస్ లక్ష్మణరావు కుప్పం కోర్టు రిమాండ్ తిరస్కరణ ఉత్తర్వుల అమలు నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యాజ్యాలు బుధవారం మరోసారి విచారణకు వచ్చినాయి.